నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కళల కానాచి తెనాలిని దర్శించడం చాలా హ్యాపీగా ఉంది. ఎందరో కళాకారులు ఇక్కడి నుంచి ఉద్భవించారు. వీలు చూసుకుని మరోసారి పగటిపూట తెనాలి వస్తాను. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. రంజాన్ పర్వదిన మాసం శాంతి, సహనం, దానం అనే విలువలకు గుర్తు చేసే పవిత్రమైనది. 22వ వార్డులో ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రంజాన్ మాసం ప్రతి ఇంటిని సుఖశాంతులు, అభివృద్ధి తీసుకురావాలని కోరుకుంటున్నా. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఏపీ, తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న భారత్ వాహన్ సంస్థ షోరూం ఇక తెనాల్లోనూ అందుబాటులోకి. గంగానమ్మపేటలో ఏర్పాటైన షోరూం ను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, కీర్తిని చాటి చెప్పిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుడు ఆ పద కవితా పితామహుడి సప్తగిరి సంకీర్తన గోష్ఠిలో స్థానిక శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు గీతా మందిరంలో సప్తగిరి సంకీర్తనలను గానం చేసిన 150 మంది గాయని గాయకులు. కళల కానాచి ఆంధ్ర ప్యారిస్ తెనాలి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెనాలిలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శనివారం రాత్రి తెనాలిని సందర్శించారు. సుల్తానాబాద్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. అంతకుముందు మారిస్పేట్లోని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు కొడాలి రామనాథం ఇంటికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ తెనాలికి 40 ఏళ్ల తర్వాత వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు. తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకంటారో వచ్చిన తర్వాత తెలిసిందన్నారు. తెనాలి పట్టణం తాను అనుకున్న దానికన్నా చాలా అందంగా ఉందన్నారు. బంధువులు ఇంటికి వచ్చానని, ఈసారి వీలైతే పగటిపూట వస్తానని చెప్పారు. సినిమాలంటే తనకు వ్యక్తిగతంగా ఆసక్తి అంటూ ఎంతో మంది మంచి కళాకారులు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతో మంది కళాకారులు వచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు తెనాలికి ఎందుకు రాలేకపోయానో ఇప్పుడు వచ్చినందుకు హ్యాపీగా ఉందన్నారు. నేను 40 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా ఈ తెనాలి పట్టణానికి రావడం జరిగింది. స్నేహితుని కుమారుని వివాహం కోసం 40 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 83లోనో 85లోనో వచ్చా. చాలా రెండు పక్కల ఈరోజే నాకు తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకంటారో, ఏదో ఆంధ్ర ప్యారిస్ అంటే ఏదైనా ఫ్యాషనా లేకపోతే ఏంటో అని అనుకునేవాడిని చిన్నప్పుడు. బట్ ఇప్పుడు అటు ఇటు కెనాలు, దానివలన ఆంధ్ర ప్యారిస్ అని చెప్పి తెనాలిగా పేరు వచ్చిందని చెప్పి వచ్చిన తర్వాత తెలిసింది. నేను ఊహించిన దానికన్నా చాలా అందంగా ఉంది ఈ టౌను. మరి మా మిత్రులు మనోహర్ గారికి వచ్చేటప్పుడు వచ్చిన దారి కూడా అదే గొంతులేమీ లేవు, అంతా బాగుంది అంటే చాలా రోజుల తర్వాత ఈ విజయవాడ నుంచి వచ్చే రోడ్డు కొత్తగా వేశారని అన్నారు. హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మా మిత్రులు సుభాకర్ గారి బంధువులు మాస్టర్ ఇంటికి వచ్చాను. నా చిన్నప్పుడు నా కాలేజ్ జూనియర్స్ని రెగ్యులర్గా నాతో టచ్లో ఉండే రవీంద్ర గారిని అందరినీ కూడా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఈసారి వీలైతే పగలు మళ్ళీ మరొకసారి ఆంధ్ర ప్యారిస్కి మరొకసారి వస్తాను. నేను బేసిక్గా నాకు కొంచెం చిన్నప్పటి నుంచి సినిమాలు ఇంట్రెస్ట్. మరి తెనాలంటే తెనాలి చుట్టుపక్కల నా ఫేవరెట్ యాక్ట్రెస్ వచ్చి సావిత్రి గారు, జగ్గ గారు కూడా పక్కనే కదా, దుగ్గిరాల మీదుగానే
వచ్చాము. పక్కనే బుర్రిపాలెం కృష్ణ గారు, సో అలా గుమ్మడి గారు ఇక్కడే, ఈయన ఇంటి పేరు కూడా గుమ్మడిగా. చాలా ఎంతోమంది కళాకారులు, వేమూరు గగ్గయ్య గారు కూడా ఇక్కడేగా, పాత డ్రామాస్ వేమూరు గగ్గయ్య గారు. ఏదన్నా కళలకు చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఇన్నాళ్ళు ఇక్కడికి రాకపోవటం మరి ఎందుకని రావటం తటస్థించలేదో కానీ చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళినంత హ్యాపీగా ఉంది వాళ్ళని జనాలు వచ్చినందుకు. సాక్షి పేపర్లోనే ఒక ఆర్టికల్ వచ్చింది, రాముడికి దిక్కేదే అని. అంటే 100 సంవత్సరాల నాటి టెంపుల్ కనీసం తుడిచేవాడు కూడా లేడు, రఘుకుల తిలక రారా అని చెప్పి పాటలు పాడుతామైనా అసలు చూసేవాడు ఉన్నాడా అని చెప్పి అది రాస్తే నేను తుడిచి రమ్మని పంపించా మనుషులు. తుడవను వాళ్ళు అక్కడ, తుడవడానికి వీల్లేదు, ఇక్కడ కాలు పెడతానికి వీల్లేదంటే నేను అప్పుడు అక్కడికి వెళ్ళి పాత డాక్యుమెంట్స్ అన్నీ చూస్తే 1932 ఆర్ఎస్ఆర్లో అంటే మోస్ట్ ప్రామాణికమైన డాక్యుమెంట్ అది. ఆర్ఎస్ఆర్లో గుడి అనే స్పష్టంగా ఉంది. తర్వాత అన్నిట్లో కూడా ఆ చుట్టుపక్కల ఆ ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఒక పక్క డైరెక్షన్లో రామాలయం ఉందని కూడా చాలా స్పష్టంగా ఉంది. అంచేత ఈరోజు రామాలయం నిర్మించాలి అని చెప్పి ఆ ప్రదేశంలో తలంపుతో ఒక ఆలోచన మొదలుపెట్టి హిందూ సంఘాలతో వారి ఆధ్వర్యంలో ఒక అకౌంట్, అంటే ముందు నేను టీటీడీ వారి దగ్గర నిధులతో అనుకున్నాం, కానీ ప్రజలతోనే 100 రూపాయల నుంచి 10,000 రూపాయలు దాటకుండా 10,000 లోపు 100 రూపాయల పైగా ఉండే కంట్రిబ్యూషన్తో పూర్తి రాతి కట్టడం, అంటే ఒక 500-600 సంవత్సరాలైనా చెక్కు చెదరని విధంగా ఉండేలాగా రాతి కట్టడం. శివనాగిరెడ్డి గారు అని చెప్పి చాలా ప్రముఖ స్థపతి, ఆర్కియాలజిస్టు, టీటీడీలో వివిధ శాఖల్లో ఆయన వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. వారి నేతృత్వంలో ఒక చక్కటి సైట్, కొంచెం చిన్నది, సుమారు ఒక 65-70 లక్షల రూపాయల వ్యయంతో ఒక చక్కటి టెంపుల్ ప్రజల సహకారంతో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రామాలయమే కాబట్టి ఆ స్థలం కూడా రామాలయ స్థలం కాబట్టి అక్కడ నిర్మించాలని చెప్పి సంకల్పించాం. ఏదో తెలుసో తెలియకో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలన్నప్పుడు చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. అడ్డంకుల్ని ఖచ్చితంగా అధిగమించి వచ్చే రామనామం నాటికి ఖచ్చితంగా అక్కడ ఒక చక్కటి రామాలయం నిర్మించాలనేది మా ఆలోచన. తప్పకుండా దాన్ని యువతకు, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ప్రీ ఓన్డ్ బైక్స్ ను అందుబాటు ధరల్లో అందిస్తున్న భారత్ వాహన్ సంస్థ అభివృద్ధి చెందుతూ మరింత ముందుకు సాగాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న ప్రీ ఓన్డ్ 2-వీలర్ సంస్థ భారత్ వాహన్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా తెనాలి పట్టణంలో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ వాహన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా బ్రాంచ్లతో కస్టమర్లకు విశ్వసనీయ సేవలను అందిస్తోందని చెప్పారు. నాణ్యమైన బైక్స్, పారదర్శకమైన ధరలు, మెరుగైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకుందని చెప్పారు. సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ప్రస్తుతం ప్రత్యేక యూనివర్సిటీ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని సంస్థ యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా బైక్ కొనుగోలు చేసే కస్టమర్లకు 10% వరకు డిస్కౌంట్, ఫ్రీ హెల్మెట్, ఫ్రీ ఇంజిన్ ఆయిల్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో బ్రాంచీలు ప్రారంభించి వినియోగదారులకు మరింత దగ్గర కావాలని భారత్ వాహన్ యాజమాన్యం వెల్లడించింది. ఈ దేశంలో వాహన ప్రపంచంలో సామాన్య మానవుడికి సకాలంలో ఈ రోజున వాహనాలు అందించే కార్యక్రమంలో రీసేల్ అనే కాకుండా క్వాలిటీ వైజ్ కానీ, ఎఫెక్టివ్ వైజ్ కానీ, డ్యూరేషన్ వైజ్ కానీ ఈక్వల్ టు ద న్యూ వెహికల్. కొత్తగా కొనుక్కుంటే ఏ రకంగా వెహికల్ యొక్క సామర్థ్యం ఉంటుందో అదే రకంగా ఈ రోజున తెనాలి పట్టణంలో భారత్ వాహన్ ఆధ్వర్యంలో ఇప్పటికే దాదాపు 2 రాష్ట్రాలు, హైదరాబాదు,
ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా దాదాపు 35 షోరూమ్స్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మన తెనాలి పట్టణం రావడం అనేది చాలా సంతోషం. నేను సంతోషించే విషయంలో ఏంటంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎంటర్ప్రెనర్స్ వాళ్ళు ఎన్నుకునే మార్గం ప్రజలకు ఉపయోగపడేలాగా వాళ్ళ కాళ్ళ మీద ఎంటర్ప్రెనర్షిప్ని కాన్ఫిడెంట్గా లీడ్ చేస్తూ ప్రజల మన్ననం పొందడం అనేది గొప్ప విషయం. అందులో ఇద్దరు ఈ ప్రాంతానికి చెందినవారే, ఒకరు హైదరాబాద్, ఒకరు రాజమండ్రి, ఒకళ్ళు మరి ముఖ్యంగా మన చేబ్రోలుకి వారసులు. ఇలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్ న్యూ కాన్సెప్ట్స్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్ళటం ఇది చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అవసరమైతే వాళ్ళే ఫైనాన్సెస్ ప్రజలకి ఏది సులభతరమో ఆ సులభతరమైనటువంటి ఆలోచనకు అనుగుణంగా వ్యాపారాన్ని పెంపొందించుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. భారత్ వాహన్ వారు దినదినాభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు వారికి నిండుగా ఆయుష్ని ఆర్థికంగా అన్ని రకాలు కూడా వారు అభివృద్ధి చెందేలాగా భగవంతుడు దీవించాలని చెప్పి పేరున కోరుకుంటూ నాకు మరి ముఖ్యంగా నన్ను పిలిచి ఆహ్వానించి నా చేత ప్రారంభోత్సవం చేయించుకున్నందుకు సర్వదా కృతజ్ఞుడని చెప్పి. రంజాన్ పర్వదిన మాసం శాంతి, సహనం, దానం అనే విలువలను మనకు గుర్తు చేసే పవిత్రమైందని వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తెనాలి పట్టణంలోని 22వ వార్డులో షేక్ జిలానీ బాషా ఆధ్వర్యంలో శనివారం ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు సాయంత్రం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో పవిత్రంగా ఆరాధించుకునే రంజాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం ప్రతి ఇంటికి సకల శుభాలు తీసుకువస్తుందని చెప్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఆసిఫ్ బాషా, షేక్ సునీల్, కాదర్, సుహేబ్ అలీ, ముత్తూజా పాల్గొన్నారు. لا इलाह इल्लल्लाह الحليम इला रोजा रखने के बावजूद गुनाह कर इल्ला जिलानी साहब को इल्ला उनके घर रहमत बरकत कबूल अता फरमाए इल्ला अन्नाबतुल सिबा गुनाहगार के इल्ला मसबू. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఈ పవిత్ర మాసాన్ని ఎంతో పవిత్రంగా అలాగే ఉపవాసాలు ఉంటూ ఈ మాసం మొత్తం ఈ ఉపవాస దీక్షలకి ఎంతో ఘనంగా జరుపుకుని అలాగే నేను ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో అనేక ఇఫ్తార్ విందుల్లో అనేక సంవత్సరాల నుంచి పాల్గొంటాము. ముఖ్యంగా జిలానీ బాయ్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబం సుమారు 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆనవాయితీగా ఈ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం, దాంట్లో ఎక్కువ సందర్భాల్లో పాల్గొనే అవకాశం అల్లా కల్పించినందుకు ఎంతో సంతోషపడతా ఉంటాం. ఈ సందర్భంగా అల్లాను కూడా కోరుకునేది ఈ ప్రాంతం బాగుండాలని, ఈ ప్రాంతం ప్రజల్ని ఆశీర్వదించమని, ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చెందే విధంగా చేయమని ఈ రంజాన్ సందర్భంగా కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. రంజాన్ మాసం ప్రతి ఇంటికి సుఖశాంతులు, అభివృద్ధి తీసుకురావాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణ 28వ వార్డు టీడీపీ అధ్యక్షుడు షేక్ రెహమతుల్లా ఆధ్వర్యంలో పినపాడులోని గరికపాటి వారి వీధిలో శనివారం సాయంత్రం ఉపవాస దీక్షను విరమించిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును నిర్వహించారు. టీడీపీ తెనాలి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, దానం అనే విలువలను మనకు గుర్తు చేసే పవిత్ర కాలమని చెప్పారు. ఉపవాసం ద్వారా మనసును శుద్ధి చేసుకుంటూ సమాజంలో ప్రేమ, సోదరభావం పెంపొందించాలని ఈ పండుగ సూచిస్తుందని అన్నారు. రంజాన్ మాసం ప్రతి ఇంటికి శుభాలు తీసుకువస్తుందని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రహమతుల్లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం, మనం ఈ నెల అంతా కూడా పవిత్ర మాసంగా రంజాన్
పండుగ సందర్భంలో మత సామరస్యం, లౌకికతత్వం, సోదర సౌభ్రాతృత్వం మననం చేసుకోవటమే కాకుండా ఇట్లాంటి విందుల ద్వారా అన్యోన్యత, అనురాగం పెంచుకోవటం, అందరం కూడా ఒకటేననే భావంతో జీవనం చేసే ఈ ఇఫ్తార్ విందుకి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. ఒక కులం అనో, ఒక మతం అనో, ఒక వర్గం అనేది కాకుండా అందరం కూడా ఇవ్వటం అనేది ఒక ఆచారం, తీసుకోవటం అనేది ఒక ఆనవాయితీ, పెట్టడం అనేది ఒక ఆచారం, మరి దాన్ని ఆరగించడం అనేది ఒక విధానం. ఆ రకంగా అల్లా మనందరినీ కూడా క్షేమంగా, సంతోషంగా, సుఖంగా జీవించలాగా అందరం ఏ రకంగా అయితే ఈ ఇఫ్తార్ విందులు జరుపుకుంటూ ఉన్నాం, అదే కలయిక, అదే అనుబంధం, అదే అనురాగంతో జీవించేలాగా చేయాలని చెప్పి అల్లాని కోరుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్న రహమతుల్లా వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన రంజాన్ శుభాకాంక్షలు. పట్టణ చిన్నరావూరు పార్క్ దగ్గర గంగానమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావును సత్కరించారు. తమ కులదేవత గంగానమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలన్న భావనతో ప్రతి ఆదివారం పట్టణ చిన్నరావూరు పార్క్ దగ్గర గంగానమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు పదవీ కాలం ఈ నెల 18వ తేదీతో ముగియనున్న సందర్భంగా ఆయన్ను వార్డు ప్రజల తరపున గుడి ఆవరణలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సుంకర కొండలరావు, అప్పలరావు, సురేష్, రవి, బాపట్ల శ్రీను, మల్లికార్జునరావు, సుబ్రహ్మణ్యం మాస్టర్, శ్రీను, జగదీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా పురాతనమైన గంగానమ్మ తల్లి దేవాలయంలో ప్రతి ఆదివారం పూజా కార్యక్రమాలు బాగా ఘనంగా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలన్నీ మా రజక యువత ఆధ్వర్యంలో సురేషు, అప్పారావు, సుమను, జగదీషు, ఇంకా చాలామంది కుర్రాళ్ళు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మా అందరికీ వెనకాల మా కౌన్సిలర్ గారు, వైస్ చైర్మన్ గారు వెనకాలండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ మా గుడి అభివృద్ధికి ఇక్కడ ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి మా కౌన్సిలర్ గారు చాలా కారణం. ఆయన సొంత డబ్బులతో ఈ గుడిని డెవలప్ చేయించి మమ్మల్ని ముందుకు నడిపించి ఇక్కడ పూజా కార్యక్రమాలు బాగా జరిగేలాగా చేపిస్తున్నారు. ఆయనకి పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక మెమెంటో ఆయనకి ఇవ్వాలని ఇక్కడ తీర్మానం చేసి మా కుర్రవాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా గంగానమ్మ గుడిలో ఇలాంటి కార్యక్రమం జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ప్రతి వారం కూడా పూజలు బాగా జరగాలని. ముఖ్యంగా మా 15వ వార్డు ప్రజలందరికీ కూడా రసిక సంఘం యువతకి నన్ను ఈ 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆదరించి చేస్తా ప్రతి కార్యక్రమంలో కూడా నన్ను కూడా వాళ్ళ ఇంటూ ఒక మనిషిగా సంతోషపెడతా, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నేను కూడా పాలు పంచుకుంటా. వాళ్ళ ఇళ్ళల్లో ఏ ప్రోగ్రాం జరిగినా మా గంగానమ్మ తల్లి కొలుపులు కానీ, వన సమారాధన కానీ ఎప్పుడు తాళమించో ఈ గంగానమ్మ గుడి కట్టుకొని వాళ్ళు పూజల కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా పూజా కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఆదివారానికి ఒకళ్ళ గాడికి కేటాయించుకొని కార్యక్రమం జరుపుకుంటా ఒక 100 మంది ఇక్కడ కూర్చొని మంచి శుభ్ర మాట్లాడుకొని ప్రసాదాలు తీసుకొని చక్కగా పూజా కార్యక్రమం చేసుకొని ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో వాల్తీగా దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం కూడా నన్ను కూడా పిలిచి నన్ను కూడా దీంట్లో పాలు పంచుకుంటాం. నాకు ఎంతో అదృష్టంగా గంగానమ్మ తల్లి నాకు అదృష్టం చేకూర్చి నేను ఫస్ట్ పోటీ చేస్తానికి వచ్చినప్పుడు గంగానమ్మ గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళాను. అట్లాగే నా ఎంపట ఉండి వీళ్ళు నేను గెలిచిన దాకా కూడా కష్టపడి గెలిపిస్తాం జరిగింది. ఎప్పుడు కూడా వీళ్ళని మర్చిపోకుండా
నా పదవకాలం అయిపోయిన తర్వాత అయినా సరే మీకు ఏ అవసరం ఉన్నా సరే మీ అన్న కోటేశ్వరరావు ఉన్నాడని ఇంటికి రావచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఏ పని ఉండా నాకు చేతనైనంత వరకు మీకు సాయం చేస్తానని గంగానమ్మ తల్లి సాక్షిగా. మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా బహుకరించడం అభినందనీయమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. రూరల్ మండల గ్రామం తెల్లప్రోల్లో మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పఠాన్ బాలే ఖాన్ గత 7 సంవత్సరాలుగా రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఈ సేవా కార్యక్రమాన్ని ఈ ఆదివారం జరిపారు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని రంజాన్ తోఫాను అందజేశారు. నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో పఠాన్ బాలే ఖాన్, షేక్ జానీ షరీఫా, సందానీ ఖాన్, జిలానీ ఖాన్, షరీఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రంజాన్ తోఫా కార్యక్రమం వచ్చిన జనార్దరావు గారికి, డీఎస్పీ గారికి, తోటి మిత్రులు ఫజల్ ఖాన్ గారికి, జానీ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది చూసి అందరూ చేయాలని నా ఆకాంక్ష. వచ్చినందుకు అందరూ ధన్యవాదాలు. రంజాన్ సందర్భంగా మా టెస్ట్ సందర్భంగా చేస్తున్నాం. ఈరోజు తేలప్రోలు గ్రామంలో రంజాన్ సందర్భంగా మహమ్మద్ ఖాన్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి తండ్రి గారి పేరు మీద ఈ మహమ్మద్ ఖాన్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. బాలే ఖాన్ గారు వారి లాస్ట్ 7 years బట్టి ఈ రంజాన్ అనేది పెద్దలు కాదు పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలని వాళ్ళకు 10 మందికి సరిపోయే రంజాన్ సందర్భంగా 10 మందికి సరిపోయే ఆహార పదార్థాలు అన్నీ సరఫరా చేస్తున్నారు. దానికి ఈరోజు నన్ను అతిథిగా పిలిచారు. చాలా సంతోషించదగ్గ విషయం. అందరూ కూడా బాలే ఖాన్ గారు చెప్పినట్టు రంజాన్ అనేది పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలని, మిగతా దాతలు కూడా ఇట్లాగే ఎవరికి శక్తి మేరకు వాళ్ళు అట్లా పేదలకి ఈ రంజాన్ సందర్భంగా తోఫాలు ఇచ్చి వారి పండుగ సంతోషంగా చేసుకోవడం తోడ్పడాలని. రంజాన్ మాసం సందర్భంగా పట్టణ చిన్నరావూరులో రంజాన్ తోఫాగా 4 లక్షల విలువైన నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రంజాన్ తోఫాగా 1200 మందికి నూతన వస్త్రాలను బహుకరించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో మహిళా విభాగం నిర్వహణలో 4 లక్షల విలువైన ఈ సేవా కార్యక్రమాన్ని జరిపారు. ట్రస్ట్ చైర్మన్ షేక్ ఖలీల్, కార్యదర్శి గౌసియా బేగం, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ నూర్ జహాన్, కార్యదర్శి షేక్ అజీమున్ ముంతాజ్, సత్తాజ్ గాలిబ్, ఆయేషా తదితరులు పాల్గొన్నారు. సాదిక్ బాషా ట్రస్ట్ ముస్లిం ట్రస్ట్ తరఫున ఖలీల్ భయ్య గారు ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేశారు. చీరల పంపిణీ కార్యక్రమం. ఈయన సేవా కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్న చాలా సేవా కార్యక్రమాలు ఈరోజు నేను వచ్చి ఉన్నాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నయ్య చాలా చేయాలని, ఈ పేదల విషయంలో నేను కొంచెం మద్దతుగా రావాలని ఆశిస్తున్నాను. ఈ 19 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పేదవాళ్ళకి, అనాథలకి మరి ఈ కార్యక్రమం జరుపుతున్నారు. తెనాల్లో ఉన్న చుట్టుపక్కల మండలంలో గ్రామాలు కానీ టౌన్లో కానీ అందరికీ దాదాపు ప్రతి మహిళకి వారికి అందరికీ ఈ కార్యక్రమం ద్వారా చీరలు మరి అన్ని పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. మరి 19 సంవత్సరాల నుంచి ఇది ఆపకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. దీనికి జాఫర్ సాదిక్ గారి ఈ కమిటీ తరఫున ఖలీల్ గారు దీన్ని ఏర్పాటు చేసి అందరి సహకారంతో జరుపుతున్నారు. చాలా బాగా జరుగుతుంది. ఈరోజు డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ట్రస్ట్ నుండి రంజాన్ పండుగ సందర్భంగా 19వ సంవత్సరపు రంజాన్ తోఫా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మొన్న గురువారం రోజు దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి 7 గ్రామాలలో ఉన్నటువంటి ముస్లిం ప్రజానికానికి ఇవ్వడం జరిగింది. శుక్రవారం రోజు కొలిపర మండలంలో ఉన్నటువంటి 7 గ్రామాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈరోజు 8 గ్రామాలు 18 మున్సిపల్ వార్డులో ఉన్నటువంటి 1000 మందికి ఈరోజు నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో 5 స్కీమ్స్ మాత్రమే అమలు జరిగాయి మా ట్రస్ట్ తరఫున. అది రంజాన్ తోఫా కార్యక్రమం, అదే రకంగా ముస్లిం మహిళల వివాహానికి జహేజ్ కార్యక్రమం, మరి ఆసుపత్రుల్లో వైద్యం కోసం పనిచేసే సహాయం కోసం నిరీక్షించే వాళ్ళ కోసం స్కాలర్షిప్లు ఇవ్వటం కోసం, అనాథలు ఎవరైనా చనిపోతే వాళ్ళని అంత్యక్రియల కార్యక్రమాలు జరపడం కోసం. కానీ ఈ సంవత్సరం ఎక్కడైతే యాక్సిడెంట్లుగా నడవలేని నిలవలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పేషెంట్లు అయితే ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఎంచుకొని
మరి అంగళ కూతురులో ఆదం షఫీ అని ఆయనకి యాక్సిడెంట్తో కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆయనకి మరి జాన్ షైదా అని చెప్పి నంది వెలుగులో 2 కాళ్ళు 2 చేతులు ఇరిగిపోయిన అతనికి దావులూరులో ఉన్నటువంటి జాన్ షైదా ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్తో షాక్తో నడుము పడిపోయినటువంటి పరిస్థితి. అలాగే దుగ్గిరాల, అలాగే తుములూరు అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అట్లాంటి వాళ్ళకు కూడా మనిషికి 5,000 రూపాయల కాడ చొప్పున వాళ్ళకి సాయం చేయడం జరిగింది, వైద్య సహాయం. అలాగే రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు తీసుకొని జనంలోకి విస్తృతంగా పోయి ముస్లిం సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మరి చైర్మన్గా నేను మీ అందరికీ తెలియజేస్తూ, పట్టణానికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏకాదశి శ్రావణ నక్షత్రం ప్రాధాన్యత క్రమంలో జ్ఞాన ప్రదాత శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామికి ప్రత్యేక పూజలు, తొలి సంకీర్తనాచార్యులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ హయగ్రీవ స్వామివారి అనుగ్రహం విద్యార్థులకు లభించాలన్న సంకల్పంతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బాలాజీరావుపేటలోని నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవుని ప్రసాదంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు, పరీక్ష అట్టలను ఉచితంగా అందజేశారు. అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమయ్య 523వ ఆరాధనోత్సవం నిర్వహించారు. అన్నమాచార్య కీర్తన భక్తి ప్రచారం ద్వారా విలువైన ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న భక్తి ప్రచారకులు పొత్తూరి వెంకట ఆదిలక్ష్మి, కొండపి వసుంధర, సొల్లేటి శైలజ, కొండపి శ్రీనివాసరావులను సంస్థ తరపున సత్కరించారు. కార్యక్రమ ప్రాధాన్యతను ట్రస్ట్ వ్యవస్థాపకులు రొంపిచర్ల వెంకట కిరణ్ వివరించారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా ఏర్పాటు చేసిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలకు భక్తులు, దాతల నుండి చక్కని ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ విద్యా కమిటీ అధ్యక్షులు కోట బద్రీనాథ్ గుప్తా, సాంస్కృతిక విభాగం కమిటీ అధ్యక్షులు లక్కరాజు సాయి, సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, ట్రస్ట్ లీగల్ సలహాదారులు బిఎంఎస్ దుర్గాప్రసాద్, అంజనీ కుమార్, ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, రొంపిచర్ల సురేష్, కోట రవిశంకర్, వెచ్చ కిషోర్, గాలి సోమశేఖర్, సంకీర్తన సభ్యులు, విశేష సంఖ్యలో విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సేవ పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలిసారిగా కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం ప్రాంగణంలో మనం నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అదే ప్రాంగణంలో తొలిసారిగా ఈ రోజున ఏకాదశి శ్రవణ నక్షత్రం సందర్భంగా అన్నమాచార్య 523వ ఆరాధనోత్సవాన్ని ఎంతో వైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నలుగురికి అన్నమాచార్య ప్రచార కార్యకర్తలైనటువంటి శ్రీమతి పుత్తూరు వెంకట ఆదిలక్ష్మి గారికి, సొల్లేటి శైలజ గారికి, కొండేపి వసుంధర గారికి, కొండేపి శ్రీనివాసరావు గారిని మనం శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున వారిని అభినందించుకుని సత్కరించడం జరిగింది. అలాగే ఈ రోజున కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందాన్ని కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులకి లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి పూజా పెన్నులు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాసరావు ఆశీస్సులు అల్లవల్ల ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 523 ఆరాధనోత్సవాలను తెనాల్లో ఘనంగా నిర్వహించారు. సప్తగిరి సంకీర్తనలు గాయని గాయకులు ఆలపించారు. సంగీతాభిమానులను పరవశింపజేశారు. పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో స్థానిక బోస్ రోడ్లోని గీతా మందిరంలో ఆదివారం సాయంత్రం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ ఆరాధన ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంపిక చేసిన సప్తగిరి సంకీర్తనలతో సంగీత విద్వాంసుడు గౌరవ ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో 150 గాయకులచే గోష్ఠి గానం జరిగింది. ఈ గోష్ఠి గానంలో కొండపి వసుంధర బృందం, డాక్టర్ కె పురుషోత్తమరావు, కమల టీచర్, సత్యకుమారి, ప్రసూన, బాలత్రిపుర సుందరి, మూర్తి, అనురాధల బృందంతో పాటు కళ్యాణి, శారద, నరసింహారావు, సుబ్బారావు, లక్కరాజు, లక్ష్మణరావు, సుజాత, తిరుపతి రాజేశ్వరి, సునీత పాల్గొన్నారు. వయోలిన్ పై విజయవాడకు చెందిన చావలి శ్రీనివాస్, మృదంగంపై చావలి కృష్ణమోహన్ వాయిద్య సహకారం అందించారు. సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని, కీర్తిని చాటి చెప్పే 32,000 సంకీర్తనలు రచించి గానం చేశారని తెలిపారు. 1503 దుందుబి నామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైనట్లు తెలిపారు. తిరుమల నారాయణ వనంలో ఈ రోజున సప్తగిరి సంకీర్తనలు గోష్ఠి గానం జరుగుతుందని చెప్తూ ఆ ప్రకారం తెనాల్లోనూ గత 15 ఏళ్లుగా ఈ సప్తగిరి సంకీర్తన గోష్ఠిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4 గంటల సంగీత కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. హరి
ఈరోజు మొదటి పదకవితా పితామహుడైనటువంటి తాళపాక అన్నమాచార్యుల యొక్క వర్ధంతి సందర్భంగా తెనాలి గీతా మందిరంలో మరి వెంకటేశ్వర భక్త మండలి వారిచే మరి కొండపి శ్రీనివాసరావు గారు మరియు వసుంధర గారిచే ఈరోజు తెనాలికి సంబంధించినటువంటి కళాకారుల మొత్తము ఇక్కడ సమావేశమయ్యి అన్నమాచార్యుల సప్తగిరి సంకీర్తన మరియు గోష్ఠిగానం ఇక్కడ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం. ఈరోజు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి సందర్భంగా తెనాలి గీతామందిరంలో సప్తగిరి సామూహిక సంకీర్తనలు ఏర్పాటు చేశాము. దానికి ముఖ్యంగా మాకు ఈ తెనాల్లో 15 సంవత్సరాలు బట్టి మీ అన్నమయ్య వర్ధంతి జయంతి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఈ వర్ధంతి కార్యక్రమాల్లో తిరుమలలో ఈరోజు సాయంత్రం నారాయణవనంలో సాయంత్రం పూట సప్తగిరి సంకీర్తనలు గోష్ఠిగానం ఉంటుంది. అలాగే ఈ తెనాల్లో కూడా మా మాస్టారు శ్రీ గౌరవజ్జల ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఈ సప్తగిరి సంకీర్తన గానం చేశాక ఇండివిజువల్గా కూడా అందరూ సంకీర్తన చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలా చేస్తామని చెప్పేసి. దైనందిన జీవితంలో ప్రతిరోజు నడక, సమతుల్య ఆహారం గుండె జబ్బులను నివారించుకోవచ్చని డీవీసీ హాస్పిటల్కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకిషోర్ సూచించారు. పట్టణ చెంచుపేటలోని అమరావతి ప్లాంట్స్లో గల ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు సంఘం అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించారు. గుండె జబ్బులు నివారణ జాగ్రత్తలు అంశంపై డాక్టర్ రామకిషోర్ మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పని పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సభ్యుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో సంఘం కార్యదర్శి కె నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పావులూరి రాంబాబు, ఇతర ముఖ్య సభ్యులు పి మల్లికార్జునరావు, ఆర్ భుజంగరావు, మల్లాది అర్జునరావు, బి సత్యనారాయణ పాల్గొన్నారు. ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మార్చి నెల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలో 30వ వార్డులో ఉన్నటువంటి అమరావతి కాలనీలో ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో ఈ సమావేశాన్ని నిర్వహించాం. ఈ సమావేశానికి ప్రఖ్యాత హాస్పిటల్ డీసీ హాస్పిటల్ సంబంధించి రిప్యూటెడ్ కార్డియాలజిస్ట్ శ్రీ రామకిషోర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. వారు గుండె సమస్యలు పెద్దవాళ్ళకి ఏ విధంగా వస్తాయి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే నివారణ చర్యలు ఎలా ఉంటాయని చెప్పి వారు విపులంగా మాకు అవగాహన కల్పించడం జరిగింది. వారు ముఖ్యంగా ఏమిటంటే బీపీ షుగర్ రాకుండా చూసుకోవాలని, వస్తే పెరగకుండా చూసుకోవాలని వారు సూచించడం జరిగింది. అదేవిధంగా కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా చూసుకోవాలని, అలాగే మెంటల్ టెన్షన్ రాకుండా చూసుకోవాలని చెప్పి ఆ విధంగా వాళ్ళు తగిన సూచనలు వారు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వీటి మూలంగానే గుండె సమస్యలు వస్తాయి కాబట్టి బీపీ షుగర్ కంట్రోల్ చేసుకుంటే గుండె సమస్యలు వచ్చే సమస్యలు ఉండే అవకాశాలు తగ్గుతాయి కాబట్టి వారు ఆ విధంగా నివారణ చర్యలు వారు సభ్యులకు వివరించారు. ముఖ్యంగా అంటే ఈనాటి సమావేశంలో మొదటగా కాలనీ సంఘము ఏదైతే ఉందో మామూలుగా ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళు ఫిబ్రవరి నెలలో వాళ్ళు ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్కి తెనాలిపట్నం నుంచి వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. దాని వివరాలు కూడా క్లుప్తంగా సభ్యుల ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఆ కార్యక్రమానికి దేశ స్థాయి కార్యక్రమానికి దేశం మొత్తం నుంచి 10 రాష్ట్రాల నుంచి 2000 మంది పైగా సీనియర్ సిటిజన్స్ ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. వాళ్ళలో 1/3 మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే సమావేశంలో కొన్ని తీర్మానాలని మరి తీసుకోవడం జరిగింది. సీనియర్ సిటిజన్స్కి ఏవైతే గతంలో కోవిడ్ ముందు ఏవైతే రైల్వే ట్రావెల్ కన్సెషన్ ఉండేదో దాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రధానమంత్రి గారిని వారు కోరడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి బ్యాంకులో ఇచ్చే మరి ఎస్బీ అకౌంట్స్ వడ్డీ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ కానీ, వడ్డీ రేట్లు పెంచమని కూడా వారు కోరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రంలో కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్తో కమిటీస్ ఫారం చేసి వాళ్ళ సమస్యని, వాళ్ళ సంక్షేమాన్ని కూడా అమలుపరిచే విధంగా తగిన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఆ విధంగా సూచించడం జరిగింది. ఆ వివరాలను కూడా సభ్యుల ముందు సమావేశం ఉంచడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశంలో కూడా పొద్దున్నే నిద్ర లేచి పనులు ఎవరు ఉండరు, మీకేం కావాలో మీరే పని చేసుకొని శుభ్రంగా జొన్న సంకటి, రాగి సంకటి లాంటివి తిని పొలానికి వెళ్ళిపోయి పని చేసుకొని వచ్చి దీపం వెలిగించి ఒక ముద్దన్నం తిని మళ్ళీ మంచం మీద పడుకొని నిద్రపోతే అయిపోయింది. అంతే, చంద్రుడిని చూస్తా పడుకుంటే. ఆ లైఫ్ స్టైల్లో ఉన్న ఆరోగ్యం ఇప్పుడు ఎవ్వరికీ ఆరోగ్యం లేదు. దానికి కారణం మన జీవనశైలి. బ్లింకిట్ ఎదురింట్లో కొట్టు ఉంటుంది,
కూరగాయలు కూడా బ్లింకిట్ అని పెడితే వాడు అతనే వచ్చి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. 2-4 అడుగులు వేసి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. చెరువు నేను కొర్నిపాడు అనే ఊరు, ఇక్కడ వట్టి చెరుకూరు మండలంలో కొర్నిపాడు అనే ఊరు మా తాత వాళ్ళు. పుల్లడిగుంట నుంచి లోపలికి కేశాలగుంట అని ఒక చెరువు ఉండేది. అందరూ పొద్దున్నే నిద్ర లెగిస్తే అందరూ ఒక కావడేసుకొని వాళ్ళకి కావాల్సిన వాటర్ అంతా వెళ్ళి తెచ్చుకున్నారు. నేను శ్రీరామనవమికి వెళ్తే బస్సు దిగి అలా వెళ్ళిపోయి తామరాకు నటి ఇటు కడుపు నిండా వాటర్ తాగేవాడు. నాకు ఒక్కసారి కూడా దగ్గు కూడా వచ్చినట్టు గుర్తులేదు. ఆ వాటర్ క్లీన్గా వైట్గా కూడా కనపడేవి కాదు. అలా వెళ్ళి తాగేసేవాడు నేను చిన్నపిల్లలు. ఈరోజు ప్యూరిఫైర్, యాక్వాగార్డ్, వార్మ్ వాటర్ అన్నీ చేసినా కూడా వాటర్ మీద గ్యారంటీ. ఆ వాటర్ బాటిల్ కూడా కాపర్ వేసారని ఒకళ్ళు, జింక్ కలిపారని ఒకళ్ళు, టూత్పేస్ట్లో ఒక సంవత్సరం ఏమో ఉప్పు ఉందని, తర్వాత ఏమో ఇంకోటి ఏదో తమలపాకు ఉందని, ఇంకో పుదీనా యాడ్ చేసామని చెప్పి ఎవ్రీథింగ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళల కానాచి తెనాలిని దర్శించడం చాలా హ్యాపీగా ఉంది. ఎందరో కళాకారులు ఇక్కడి నుంచి ఉద్భవించారు. వీలు చూసుకుని మరోసారి పగటిపూట తెనాలి వస్తాను. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. రంజాన్ పర్వదిన మాసం శాంతి, సహనం, దానం అనే విలువలకు గుర్తు చేసే పవిత్రమైనది. 22వ వార్డులో ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రంజాన్ మాసం ప్రతి ఇంటిని సుఖశాంతులు, అభివృద్ధి తీసుకురావాలని కోరుకుంటున్నా. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఏపీ, తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న భారత్ వాహన్ సంస్థ షోరూం ఇక తెనాల్లోనూ అందుబాటులోకి. గంగానమ్మపేటలో ఏర్పాటైన షోరూం ను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, కీర్తిని చాటి చెప్పిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుడు, ఆ పద కవిత పితామహుడి సప్తగిరి సంకీర్తన గోష్ఠిలో స్థానిక శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు గీతా మందిరంలో సప్తగిరి సంకీర్తనలను గానం చేసిన 150 మంది గాయని గాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.